బ్రహ్మదేవుడిని ఒకసారంట మానవులు, రాక్షసులు, దేవతలు అందరూ కూడా మాకు పనికొచ్చే జీవితంలో పనికొచ్చేవి ఏదైనా చెప్పండి అనేసి బ్రహ్మదేవుడిని అడుగుతారంట. అడిగితే ఫస్టు దేవతలకు దా గుర్తుపెట్టుకోమని చెప్తాడంట. మనుషులు వెళ్తే కూడా మానవులకు కూడా దా గుర్తుపెట్టుకోమని చెప్తాడంట. రాక్షసులు కూడా దా గుర్తుపెట్టుకోమంటాడు. అన్నీ దాలే చెప్తున్నాడు ఏంటి అనేసి మళ్ళీ వివరంగా అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడంట దేవతలకు ఇంద్రియ నిగ్రహం ఉండదనమాట. అందుకని దా గుర్తుపెట్టుకో, దమము గుర్తుపెట్టుకుంటే నీకు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు, నువ్వు అన్ని బాగుంటుంది నీకు అని చెప్తాడనమాట. మానవులకు పిసినారు వాళ్ళు ఉంటారనమాట. మానవులు దానం అస్సలు చేయరనమాట. అందుకని దానం చేసే గుణాన్ని అలవాటు చేసుకో, నీకు బాగుంటుంది అనేసి అదే మానవులకు చెప్పాడు. రాక్షసులకు దయ అస్సలు ఉండదు, వాళ్ళు చాలా కర్కోటకంగా ఉంటారనమాట. అందుకని రాక్షసులకు ఏం చెప్పాడు, దయ కలిగి ఉండండి ఎప్పుడు ఎల్లవేళలా, అప్పుడు జీవితం బాగుంటుంది అనేసి చెప్తాడనమాట. అందుకని ముగ్గురికి దాలే చెప్పాడు. ముగ్గురికి ఏదైతే లేదో దాన్ని కలిగి ఉండండి, ఏది లోపం ఉందో దాన్ని సరి చేసుకోండి అని చెప్పాడనమాట.